శ్రావణ సోమవారం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివుడి దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచి ఆలయాల వద్ద బారులు తీరారు. వారణాసి, ఉజ్జయిని, హరిద్వార్లో ఆలయాలు రద్దీగా కనిపించాయి. ఉత్తరప్రదేశ్లోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసిలో శ్రావణమాసం సోమవారం సందర్భంగా పరమశివుని దర్శనంకు భక్తులు పోటెత్తారు. వేకువజామునే గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్లన్నీ భక్తులతో రద్దీగా కనిపించాయి. భక్తులు తీసుకొచ్చిన వివిధ రకాల పుష్పాలు, పాలు, తేనె, ఫలాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను చేశారు. శ్రావణమాసంలో శివుడిని దర్శించుకుని పూజలు చేస్తే పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రావణ శివరాత్రిగా పిలుచుకునే ఈ నెలలో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగాను, దక్షిణాముఖంగా వెలిసిన ఏకైక జ్యోతిర్లింగంగాను ఈ ఆలయం పేరుగాంచింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. నెల రోజులు ఉపవాస దీక్షలతో శ్రావణ సోమవారాలు శివునికి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. ఉత్తరాఖండ్ హరిద్వార్లో భక్తజన ఆరాధనలతో మహదేవ్ ఆలయం వద్ద సందడి నెలకొంది. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో సోమవారం ఉదయం నుంచే క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి.